ఏం జరగబోతుందో అది ఆచరణలో పెట్టాడు ఆయన. చేశారంటే అంటే జరగబోయేదే అంతే తప్ప వీళ్ళు చేసేది కాదు. ప్రత్యేకించి ఇప్పుడు అదేది అన్నీ నేనే అన్నట్టు ఉంటది కదా సాఫ్ట్వేర్, అట్లాగా ఇది కూడా అంతే. తండ్రికి తగ్గ తనయుడు అయ్యాడు. బేసిక్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద పరీక్ష. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు అనేటటువంటిది ఆచరణలో ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే తెచ్చేసింది మొన్న. అయితే పూర్తి బలం 2/3 లేకపోవడం వల్ల ఆగింది. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఏదో రేపు మద్దతు ఇవ్వడానికి రెడీ అవుతున్నారని చెప్తున్నారు. డిఎంకే ఏది ఇక్కడ రెండింటిని మిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకటి నియోజకవర్గాల పెంపు, తద్వారా 850 పార్లమెంట్ సీట్లు అవుతాయి. రెండోది వచ్చేటప్పటికి మహిళా రిజర్వేషన్, ఈవెన్ అసెంబ్లీలో కూడా సేమ్ సంఖ్య పెరిగేటట్టు ప్లస్ మహిళా రిజర్వేషన్. అది అమలు చేస్తే పెద్ద సమస్య అవుతుందన్న భయంతో ఉత్తరాది రాష్ట్రాల్లో సమాజ్వాదీ పార్టీ కావచ్చు, లేకపోతే ఆర్జేడీ కావచ్చు, వీళ్ళందరూ అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ అడ్డుకున్నారు, ఎందుకంటే వాళ్ళకి అంతమంది లేరు కాబట్టి. అదే సందర్భంలో ఆ పేరు క్రెడిట్ మోడీకి రాకుండా ఉండటం కోసం చేశారు వాళ్ళు ఆ ప్రయత్నం. ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ 2026 నాటికి ఇవి మనకి ఇప్పటిదాకా ఉన్న నిషేధం క్లోజ్ అయిపోతుంది. అంటే 2026 దాకా కూడా నియోజకవర్గాల పునర్విభజనని స్టే ఇచ్చుకున్నాం. ఫ్రీజ్ అని ఒకటి అప్పట్లో రాజ్యాంగ సవరణ చేసి అమలు చేశారు. ఇందిరాగాంధీ టైంలో 25 ఏళ్ళు చేసింది. అంటే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగినాయి మనకి. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన 50 ఏళ్ళ నుంచి ఆగిపోయింది. ఇందిరాగాంధీ 25 ఏళ్ళు ఫ్రీజ్ లో పెడితే వాజ్పేయి 25 ఏళ్ళు ఫ్రీజ్ లో పెట్టాడు, బికాజ్ అక్కడ సంఖ్య లేకపోవడం వల్ల. ఇప్పుడు సీన్ ఏంటంటే 50 ఏళ్ళ నుంచి ఆగింది, ఇప్పుడు 26తో ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు